గురుగారు ఉగాది రోజున ఉదయం మనం ఏ టైంకి పూజ చేసుకోవాలి? ఏ టైంకి నిద్రలేస్తే మంచిది? మామూలుగా ఈ మనకి పండగలన్నిటివి కూడా ప్రాతకాలం అంటే సూర్యోదయం పూర్వం నుంచి వచ్చేటువంటి దాన్ని అంటారు. మీకు అనుష్ఠాది ధార్మికమైన వాటికి ఏంటంటే బ్రహ్మీ ముహూర్తంలో చేసుకుంటారు. ఇవి వచ్చి సూర్యోదయం తర్వాత చేసుకుంటాము. కనుకంటే సూర్యోదయం తర్వాత అపరానికి పూర్వానికి డిఫరెన్స్ ఏంటంటే శుభకార్యాలను కూడా వేడి నీళ్ళతో స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి అలక్ష్మి నివారణ చేసుకుని చేస్తాం. కాబట్టి మీరు సూర్యోదయం నుంచి 2 గంటల లోపు ఎప్పుడైనా సరే ఉగాది చేసుకోవడం శ్రేష్టం. గురుగారు ఉగాది అనగానే మనం తప్పకుండా ఉగాది పచ్చడి అయితే మనం టేస్ట్ చేస్తూ ఉంటాం. అసలు ఈ పచ్చడి తినడం వెనక ఉన్న అర్థం ఏంటి గురుగారు? అది ఆయుర్వేదిక రహస్యం అండి. ఇందులో చూత కుసుమ పక్షణం అంటారు. మనకి మామిడి చిగురు, తర్వాత అశోక వృక్షం చిగురు, తర్వాత వేప పువ్వులో ఉండేటువంటి తెల్లని రేకులతో ఉన్న పూలు, కొత్త చింతపండు, వీటితో చేసినటువంటి ఫలాన్ని ఒక లేషన్ లాగా చేసుకుని, మనకి శ్రవణప్రాస అలా ఉంటుంది, అలా చేసుకుని పరగడుపున స్వీకరించినట్లయితే కఫ పిత్త శ్లేష్మ రోగాలన్నిటికీ కూడా అతీతంగా ఉండే దోషాలన్నిటికీ వజ్రకాయంలాగా తయారవుతుందని, ఇది ఆ ఒక్కరోజు కాదు, ఇలా లేష్యము ఒక నెల రోజుల పాటు తీసుకోమని చెప్పి శాస్త్రంలో ఉన్నది.